భూకంపంతో అతలాకుతలమైన వెనిజులాకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. ఆపరేషన్ అమిస్టాడ్ పేరుతో హెల్ప్ చేస్తోంది. మందులు, సరుకులు అందించడంతో పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడానికి 2 C-17 విమానాలు వెళ్లాయి. భూకంపంతో విలవిలలాడుతున్న వెనెజువేలాను ఆదుకునేందుకు భారత్ మరోసారి ఉదారత్వాన్ని చాటుకుంది. శత్రుదేశమైనా మిత్రదేశమైనా ఆపదలో ఉంటే ప్రాణాలను కాపాడటమే పరమావధిగా భావించే మన దేశం ఆపరేషన్ అమిస్టాడ్ను స్టార్ట్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 2 భారీ C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాలు అత్యవసర సహాయక సామాగ్రితో వెనెజువేలాకు వెళ్లాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ అమిస్టాడ్లో కేవలం మందులే కాకుండా గాయపడిన వందలాది మందికి తక్షణ ఆపరేషన్లు చేయడానికి వీలుగా ఒక పూర్తిస్థాయి ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ కూడా తరలి వెళ్ళింది. దీంతో పాటు విపత్తు సమయాల్లో కేవలం కొన్ని నిమిషాల్లోనే అత్యవసర వైద్యం అందించేలా అంతర్జాతీయ ప్రశంసలు పొందిన 2 అధునాతన భీష్మ క్యూబ్స్ కూడా ఉన్నాయి. 35 టన్నులకు పైగా బరువున్న ఈ సాయంలో మందులు, సర్జికల్ పరికరాలు, హైటెక్ మెడికల్ టూల్స్ ఉన్నాయి. వెనెజువేలా భూకంపం ఘటనలో మృతుల సంఖ్య 589కి పెరిగింది. ఈ విషాదంలో గాయపడిన వారి సంఖ్య 3000 దాటింది. ఆసుపత్రులకు వస్తున్న వేల మంది బాధితుల్లో ఎక్కువ మందికి వెంటనే సర్జికల్ ఆపరేషన్లు చేయాల్సి వస్తోంది. అయితే విద్యుత్ కోతలు, మౌలిక వసతుల ధ్వంసంతో అక్కడ వైద్యం అందడం గగనమైంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పంపిన ఆర్మీ హాస్పిటల్ అక్కడి వేలాది మంది ప్రాణాలను కాపాడనుంది. భారత్ చూపిన మానవత్వానికి, అందించిన నైతిక మద్దతుకు తమ దేశం తరఫున ఆ దేశాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.